హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ క్యూట్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన తీపి పొంగల్ ప్రసాదం చెప్తానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుందండి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఆ తర్వాత అందులోని 1 టీ గ్లాస్ వరకు బియ్యం కూడా వేసుకుని వాటిని దోరగా ఫ్రై చేయండి. ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే ఒక పెద్ద గ్లాసులో బియ్యం తీసుకుని వాటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత అదే గ్లాస్తో పెసరపప్పు కూడా తీసుకుని వాటిని కూడా దోరగా ఫ్రై చేయండి. ఎంత బాగా ఫ్రై చేస్తే ప్రసాదం అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒక 15 మినిట్స్ పాటు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున వాటర్ అనేది వేసుకోండి. అంటే 6 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలండి. అంటే మనం ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాం కదా, 1 గ్లాస్ బియ్యం, 1 గ్లాస్ పెసరపప్పు. ఓకేనండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని ఉడికించండి. ఓకేనండి. సో మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. ప్రసాదం అనేది గుడిలో పెట్టే టేస్ట్ రావాలంటే ఇందులో మనం ఒక 3 ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయాలండి. అవి వచ్చేసి 4 ఇలాచీ, కొద్దిగా జాపత్రి, అదేవిధంగా జాజికాయ కొద్దిగా వేసుకోండి. నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి ఆ క్వాంటిటీకి ఇవైతే సరిపోతాయండి. సో మనం మిక్సీ పట్టడానికి వీలుగా కొద్దిగా షుగర్ కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టండి. ఈ విధంగా మిక్సీ పట్టిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. సో మనకి అన్నం అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత బెల్లాన్ని వేసుకోవాలండి. తురిమిన బెల్లం అయితే త్వరగా కరుగుతుందనమాట. ఓకేనా. సో మనం 2 గ్లాసుల వరకు తీసుకున్నాం కదా, 2 గ్లాసులకి డబల్ క్వాంటిటీ తీసుకోవాలండి. నేను ఒక పెద్ద కప్పు వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. బెల్లం మొత్తం కరిగే విధంగా ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి కాసేపు. సో మనకి దగ్గర పడే వరకు ఉడికించాలండి. ఈ విధంగా ప్రసాదం అనేది దగ్గర పడుతున్న టైంలో కొద్దిగా నెయ్యి అనేది వేసుకోండి. సో ప్రసాదానికి ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. నేనైతే తక్కువే వేస్తున్నాను. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసినటువంటి ఇలాచీ, జాజికాయ, జాపత్రి పౌడర్ కూడా వేసుకుని ఒకసారి గడితో బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ప్రసాదాన్ని ఉడికించండి. నెక్స్ట్ వేరొక బౌల్లో కొద్దిగా నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఓకేనండి. సో మనకి ప్రసాదం అనేది ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. ఈ టైంలో ఒకసారి గడితో బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ప్రసాదం అనేది మాడిపోకుండా ఉంటుంది. ఓకేనండి. సో ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఫ్రై చేసినటువంటి జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా కలపండి. అందులోనే కొద్దిగా పచ్చికర్పూరం కూడా వేసుకోండి. స్వామివారికి చాలా ఇష్టం అనమాట ఫ్లేవర్ అనేది. ఓకేనా. సో ఫైనల్గా మనకి స్వీట్ పొంగల్ రెడీ అండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం దేవుడి దగ్గర నైవేద్యం కింద పెట్టుకోవాలండి. సో వేడివేడిది పెట్టకూడదు. సో మనం ఎలా తింటున్నామో దేవుడికి కూడా ఆ విధంగానే మనం పెట్టాలన్నమాట. ఓకేనండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.